టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మీరే సెటప్ చేసుకున్నారు, కానీ దాని తర్వాత ఆ సెటప్కి సంబంధించింది మిస్ అయింది అన్నప్పుడు మీకు ఈ సైట్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎందుకంటే ఇక్కడికి రావడం చాలా క్రిటికల్గా ఉంటుంది. మీరు ఒక్కొక్క దాని మీద స్టెప్ బై స్టెప్ రావాలంటే 2 minutes టైం పడుతుంది. కాబట్టి నేను డైరెక్ట్గా ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వచ్చేసేయండి. ఇక్కడ మనకి టోటల్గా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే విధంగానే ఉంటుంది. అది మీరు ఫోన్ నెంబర్కైనా, లేదంటే బ్లూటూత్కైనా, ఈమెయిల్కైనా, సెక్యూరిటీ కీకైనా మీరు సెటప్ చేసుకున్నారు, బట్ అదంతా కూడా ఇప్పుడు మిస్ అయిపోయింది అన్నప్పుడు మీ ఫోన్లోనే క్రోమ్లో అకౌంట్ లాగిన్ అయి ఉన్న తర్వాత ఈ సైట్ మీద క్లిక్ చేసి మీరు క్రోమ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటిది? ట్రబుల్ షూట్ లాగిన్ విత్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ ఫేస్బుక్, యూజింగ్ అన్ అథెంటికేషన్ యాప్ ఫర్ two-factor authentication on Facebook, get security code for two-factor authentication on login to Facebook, login alerts and two-factor authentication, how to I use text messages for two-factor authentication on Facebook. టోటల్గా ఇదంతా కూడా మనకి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ గురించి మనకి గైడెన్స్ ఇచ్చే సైట్ అన్నమాట. సో మనకి దీని పరంగానే కదా ప్రాబ్లం ఉంది, అంటే గైడెన్స్ పరంగా కాదు. ఈ టూ ఫ్యాక్టర్లో ఇప్పుడు మనకి ట్రబుల్ వచ్చింది. ఏంటిది? మన నెంబర్ మిస్ అయిపోవడము, లేదంటే కోడ్ రాకపోవడము, కొన్నిసార్లు నెంబర్ వర్కింగ్లో ఉన్నా కూడా కోడ్ రావట్లేదు, లేదంటే సెక్యూరిటీ కీ మిస్ అయిపోవడం కానివ్వండి, ఈమెయిల్కి కోడ్ రాకపోయినా, లేదంటే ఈమెయిల్ మన దగ్గర మిస్ అయిపోయినా సరే మీరు ఇంతకుముందుకు అకౌంట్ యూజ్ చేసిన ఫోన్లోనే ఇది చేయాలి. మీరు ఇలా చేసినప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడ ఇలా ఒక ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ పైన చూపించిన ఈ ప్రాబ్లం ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది. దాన్ని ఎలా యాడ్ చేసుకోవాలి, ఎందుకు యాడ్ చేసుకోవాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంది అంటూ చూపిస్తుంది. మనం ఏం చేయాలి? ఇదంతా కూడా మాకు యూస్ఫుల్గా లేదు, ఎందుకు అనంటే మా ప్రాబ్లం ఇది అన్నట్టుగా ఇక్కడ మన ప్రాబ్లమ్ని మెన్షన్ చేయాలి. అలాగే మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ అదే విధంగా ఇలా స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నో అని ద సొల్యూషన్ డస్ నాట్ వర్క్ అని, అంటే ఇక్కడ చూపించినది మీరు చెప్పిన సొల్యూషన్ మాకు వర్కౌట్ కాలేదు అన్నట్టుగా మనం చెప్పినామనుకోండి, ఫేస్బుక్ వాళ్ళు ఎందుకు వీళ్ళకు అర్థం కాలేదు, మనం ఏమో మెన్షన్ చేసినాం కదా, మనం ఏం కావాలనుకుంటున్నామో అనేది వాళ్ళు చదువుతారు. కాబట్టి ఇక్కడ మనకి ఈజీగా మన ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఇచ్చేస్తారు. అది ఎలా ఇచ్చేస్తారంటే, ఇప్పుడు మనం ఇదే డివైస్లో అకౌంట్ యూజ్ చేసినాము, ఇదే డివైస్లో మనం సెటప్ చేసినాము, ఇప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది అని అన్నాం అనుకోండి, ఇలా మీరు చేసిన తర్వాత జస్ట్ 24 hours మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయిపోయారనుకోండి, డైరెక్ట్గా మీకు మీ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక కోడ్ అనేది ఏది కూడా అవసరం లేకుండా ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ ఏదైనా 2-step అథెంటికేషన్ పరంగా ప్రాబ్లం ఉంది అంటే ఈ వీడియో కింద ఆ లింక్ అనేది ఎప్పటికీ అలానే ఉంటుంది. మీరు డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేసి వెళ్ళిపోయి మీ ప్రాబ్లమ్ని మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు.